నమస్తే మిత్రమా! మనషన్ ఛానల్‌కి వెల్కమ్. ఈరోజు మీకు నేను ఒక ఆశ్రమం చూపించబోతున్నాను. శ్రీ సద్గురు సిద్ధప్ప రాజయోగేంద్రుల వారి ఆశ్రమం నిత్యాన్నదానం జరుగుతుంటది. ఆశ్రమం స్పెషల్ అది. ఎలాగ వెళ్ళాలంటే మన విజయనగరం నుంచి 12 కిలోమీటర్లు. చాలా బావుంటదండి. పెద్దవేమిలి విలేజ్ నేము. మీకు చూపిస్తున్న విజువల్స్‌లో చూడండి. ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే చెరువుల్లో చూసారా? నీటి బాతులు, కొంగలు ఏ విధంగా ఉన్నాయో అసలు ఆ ప్రకృతి అంటే చాలా అందమైందండి. నాకు చాలా అద్భుతం మాట. నాకైతే చూసిన వెంటనే మీకు చూపించాలనిపించింది. అందుకే ఇది చూపిస్తున్నాను మీకు. మాకిక్కడ తెలిసినోళ్ళున్నారు. వాళ్ళ కాలంకెళ్ళే రూట్‌లో ఇది మాకు కనిపించిందన్నమాట. అందుకే మీకు చూపిస్తున్నాను. చాలా బావుందండి. నాకైతే ఎక్సలెంట్‌గా అనిపించింది. ఈ ఆశ్రమం గురించి తెలుసుకుందాం. మీకు చాలామంది నీటిపారుదల తెలుసనుకుంటున్నాను. ఎక్కువ చెరువులోనే కనిపిస్తాయి మనకి. ఇప్పుడు పెద్దమ్మ ఊర్లోకి ఎంటర్ అయ్యాము. మనం ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవతలు ఉంటారు కదా! అలాగే ఈ ఊర్లో కూడా శ్రీ శ్రీ నారి తల్లివారి దేవాలయం పేరంటాలన్నమాట. ఆమెను దర్శనం చేసుకొని అప్పుడు మనం వెళ్ళే ఆన్ ది వేలోనే ఈ ఆశ్రమం కూడా. అలాగే అక్కడ కాళీమాత టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ చాలా విస్తృతందండి. ఇది పెద్దవేమల గవర్నమెంట్ స్కూల్. చాలా పెద్దది చూడు నాకు. చాలా పెద్దది. ఇప్పుడు అమ్మవారి తల్లిని మనం దర్శనం చేసుకున్నాం. ఈ గుడి స్పెషల్ ఏంటంటే మనకి శివరాత్రి రోజు చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారట. చాలా బాగా నలుమూలల నుంచి చాలా మంది జనాభా వస్తారట. ఇక్కడ ఈ గుడికి మనం లోపల అమ్మవారి తల్లిని దర్శనం చేసుకున్న వెంటనే మనం ఆశ్రమం బయలుదేరుతాం. అక్కడ శివరాత్రికి మాత్రం పెద్ద పండుగ అవుతుంది. భోజనాలు ప్రోగ్రాంలు అన్నీ పెడతారు. ఒక పెద్ద ఎద్దుని తీసుకొచ్చి ఊరంతా తిప్పుతారు. చీరలతో అలంకారాలు చేసి పెడతారు. శివరాత్రికి చాలా స్పెషల్ అటండి. ఇక్కడ చాలా బాగా చేస్తారట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే శివరాత్రి రండి. ఇక దగ్గరలో ఎవరున్న వాళ్ళు ఊర్లకి పేరంటాలను దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లోకి వెళ్తాను. ఆన్ ది వేలోనే శ్రీ కాళీమాత టెంపుల్ ఆలయం తెలుసుకొని అలాగే ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఆశ్రమం ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి అన్నదానం, ఈ సరుకులన్నీ వస్తున్నాయి, నిత్య అన్నదానం ఎలా కండక్ట్ చేస్తున్నారు అని మొత్తం తెలుసుకుందాం మిత్రమా. వీడియో చూసిన లైక్ చేయండి మిత్రమా, మర్చిపోవద్దు. లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాది రీచ్ ఉంటుంది అన్నమాట. చిన్న ఛానల్ కదా, మనం కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్. ఇంకోటి ఆశ్రమం ఎంట్రన్స్లోని శ్రీ కాళీమాత ఆలయము, శ్రీ శ్రీ సద్గురు రాజయోగేంద్రుల వారి నిత్య అన్నదాన ఆశ్రమం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అక్కడ వారి మాటలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆశ్రమం చూస్తున్నాం అన్నమాట. సిద్ధపరాజేంద్రుల వారు పన్నెండా ఉండండి. ఎప్పుడు దీని పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ప్రతిరోజు జరుగుతుంది. వచ్చిన భక్తులు అలా ద్వాదశ జ్యోతులు జనాస్వాములు 12. ఇది ఎప్పుడు స్థాపించారండి? 1983 నుంచి ఈ గుడి ఎప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయింది? 1983 నుండి అన్నీ కూడా చెప్తాను. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క దేవాలయం ఓకే. ఇది ఇక్కడ దర్శనం చేసిన తర్వాత శ్రీ కాళీమాత ఆలయం ముందుగా ఆదిగా నిర్మాణం జరిగింది. శ్రీ కాళీమాత, కాశీ విశాలక్షమ్మ, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి, శ్రీ కాళీమాత. ఓకే. ముందుగా ఆదిగా 1983లో ఇది రెండో నిర్మాణం. మొదటి ఆలయం అయింది, రెండో నిర్మాణం అనేది. ఓకే పంతులు గారు. ఎల్లవేళ నిత్యం జ్యోతి, అఖండ జ్యోతి నిత్యం ఇంకా ఆగదు అలా. అలా 9, 18 18 అష్టాదశ శక్తిపీఠం. గజిస్తం యాగశిల ఒకటే రాయి. మైకొందలేదు 2019. ఇది డొనేషన్ లేకపోతే ఇది డొనేషన్తో కట్టే కష్టాజత్ ఇదంతా గుడి అంతా? ఓకే. అందరూ కూడా గురుగారా? పేరేంటన్నారు గురుగారు పేరు? సిద్ధప్ప రాజయోగేంద్రుల వారు. ఇతనే ఎస్టాబ్లిష్మెంట్ చేసారు ఈ గుడి. ఈ 1983లో కదా ఈ ఊర్లో. అసలు ఇక్కడే కట్టాలని ఎందుకు అనిపించింది మీకు? గురువు గారు అప్పుడు అన్వేషణ కుమ్ముడి దేవాలయం నిర్మాణం చేసిన అన్వేషణ వారు చేసి ఆ తర్వాత ఇతని సొంత గ్రామం కార్తీక మాసం 3వ సోమవారం లక్ష దీపారాధన. భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది.
భద్రాచ అంటే రామనామం 9 రోజులు, ఉగాది నుండి శ్రీరామనామం 9 రోజులు. వచ్చిన భక్తులు వెళ్తుంటారు, కానీ రామనామం మాత్రం ఆకంట ఎల్లవేళలు అలా జరుగుతూనే ఉంటారు. కళ్యాణ మండపం. ఇవి అనేక గ్రామాల నుండి భక్తులు శ్రమదానం అన్నమాట, దానం ఇస్తుంటారు. నిత్య అన్నదానం కదా, అవును, అన్నదానం కూడా ఇస్తుంటారు. ఓకే, ఇదంతా డొనేషన్ అందరూ భక్తులు ఎవరెవరి పేర్ల మీద అలా ఇస్తుంది రాయండి. పేర్లు ఎందుకు చెప్పారంటే పేరు అనేది వేరేగా ఉంటుంది. ఓకే, అలాగే. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వైరాగ్యం రెండు వరకు మా పేర్లు ఉండవు. ఓకే, అది ఇవన్నీ అన్ని బియ్యం దాని. ఓకే. ఆశ్వీజ మాసం దేవి దుర్గా నవరాత్రి, కార్తీక మాసం 3వ సోమవారం లక్ష దీపారాధన, ఓకే ఓకే. కృష్ణ మాసం వైకుంఠ ఏకాదశి, ద్వాదశ దేవాలయం, సద్గురు వినాయక స్వామి పెంచే దేవాలయం, ఈ 12 ద్వాదశ దేవాలయం. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్కగా నిర్మించి ఇప్పుడు భక్తులందరికీ కూడా నిర్మాణం చేసి ఒక్కొక్క దేవాలయం నిర్మాణం జరుగుతుంది. సిద్ధి బుద్ధితో లక్ష్మి, లక్ష్మీ గంపుతారు. సిద్ధి బుద్ధితో లక్ష్మీ గంపుతారు. వినాయక స్వామి వారి ప్రత్యేక దేవాలయం ఉండాలి కదా, ఉండాలి. అది నందీశ్వరులు పరమేశ్వరుడు. అవునవును. సద్గురు అన్వేషణ వారు శ్రీ వెంకటపతి రాజగోపాల్ గారు మన గురువు గారు మీరు వెనక్కి గురుగారు అతను ఇతను కుమిలి దేవస్థానానికి ఇది లింక్. దాని తర్వాత అవును, శ్రీ అనిమిష్ భగవాన్ గారు, వెంకటపతి రాజేంద్ర వారు సిద్ధప్రాజేంద్ర గురు పరంపర, పార్వతీ పరమేశ్వర్, కాశీ అన్నపూర్ణేశ్వరి, శ్రీ దుర్గామాత, దుర్గాదేవి, దుర్గాభవాని ఏ విధంగా అనొచ్చు. అవును. సరస్వతి మాత, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం, శ్రీ రాధాకృష్ణ ఆలయం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు, లక్ష్మీదేవి వారు, పద్మావతి వారు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారు, సత్యనారాయణమూర్తి వారు, వీర వెంకటరమ సత్యనారాయణ. ఓకే. అంటే ముందు రమాదేవి సత్యనారాయణ రావడానికి గల కారణం అంటే సీతారామ, రమ సత్యనారాయణ. అంటే అక్కడైతే సూర్య భగవాన్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి, అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి. కాశీలో పరమేశ్వరుడు ఈ విధంగా ఉంటాడు. కాశీలో ఈ ఆకారంలో ఉంటుంది సేమ్. అక్కడ చూసాం కదా బాబు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. అక్కడ ఇక్కడ ప్రతిరోజు ఉదయం పాలాభిషేకం చేస్తారు, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జలాభిషేకం. ఓకే. ఉదయం పాలాభిషేకం, సాయంత్రం జలాభిషేకం. మల్లికార్జున స్వామి, శ్రీ భువనేశ్వరి దేవి, పంచలోహాలు, సీతారాముల వారు, పంచలోహాలు విగ్రహాలు, సీతారామ కళ్యాణం, ఇక్కడ గాయత్రీదేవి, గాయత్రి భగవాన్, ఓకే. దేవాలయంలో ధ్వజస్తంభం, ఓకే. ఇలా కప్పి సిద్ధప్రాజేంద్ర వారు జ్ఞాన మందిరం ఇది, ఓకే. జ్ఞాన మందిరం ప్రవేశం ఆశ్రమం నిర్మించిన అవును, వినాయక్ నంది స్ఫటికలింగం. ఎక్కడి నుంచి తెచ్చారండి? భక్తులు ఇచ్చారా? అమ్మవారి శ్రీ కాళీమాత, సమాధి, ఇదే సమాధి మాట. 2017 ఓకే. పుట్టిందండి 54. జై శ్రీ హనుమాన్. వినాయక
కుమారస్వామి వారు గురుగారు నమ్మాలి. ఈ మనకి ఆశ్రమం విశిష్టత ఏంటండి ఎల్లవేళలా భక్తులకి మనం చెప్పాలనుకుంటే చాలా మంది వచ్చి విజిట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం మనం? ఎల్లవేళలా నిత్యం అన్నదాన కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇప్పుడు 42 సంవత్సరాలు బట్టి నేటికి అలా జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏ రోజు కూడా ఆగలేదు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఓకే. ఎంతమంది భక్తులు వచ్చినా ఏ టైం అప్పుడు వచ్చినా అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. అంటే భక్తులు ఆ రోజుల్లో గురువుగారు ఆ నిర్మాణం చేస్తే అన్నదానం అక్కడ పెద్ద పెద్ద ఆలయాల్లో ఏ విధంగా జరుగుతుందో సింహాచలం అనగా తిరుపతి అలాగా మనం కూడా అధిష్టానం నిర్మించి ఈ ద్వాదశ దేవాలయం నిర్మించి భక్తుల్ని భగవంతుల్లో చేర్చడం కోసం మోక్ష మార్గం కోసం ఎన్ని తరించడం కోసం వినాయకుడు అన్నిటి ధర వినాయక స్వామి గారు. దత్త సద్గురు సాయి సిడి సార్. ఓకే, ఇక్కడే ఆ భోజనాలన్నీ జరుగుతాయి. నిత్యం అన్నదానం చేసేసి ఇది ఇక్కడ అందరూ భోజనం చేస్తారు ఈ ప్లేస్లో. ఇవన్నీ ఎవరు ఆర్గనైజ్ చేస్తుంటారు? భక్తులేనా? ఇట్లా పట్టుకొని సేవా కార్యక్రమం చేసేవాళ్ళు అన్ని కూడా వాళ్ళే ఆర్గనైజ్ అంటే ఆపరేటింగ్ అంతా తెలుసు, అలా చేస్తారు. ఓకే, రైస్ అంతా ఎందులో అవుతుంది? ఓకే, పర్లేదు. ఇది అన్నం, అన్నం, ఇది సాంబార్, సాంబార్కి, ఇది కూర, ఓకే ఇది పాలు. ఓకే, అంత ప్రెజర్ ప్రెజర్తో వస్తుంది అంతా లోపలికి. ఓహో, ఈ ప్రెజర్ ద్వారా లోపలికి అంతా ఉడుకుతుంది. ఓకే, కొంచెం కర్రలు, ఇలాంటి కర్రలు చాలా అన్ని ఉన్నాయి. అక్కడ కళ్ళం దగ్గర అవసరాన్ని పెట్టి తెచ్చుకుంటారు. ఎక్కువ అక్కడ ఉంటాయి. స్వామి గారికి ఏమైనా పొలాలు ఈ ట్రస్ట్కి ఏవి లేవా? అంతా సెంటు భూమి లేదు, రూపాయి ఆదాయం లేదు. ఎల్లవేళలా కూడా నిత్యం అన్నదానం భక్తులు ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చారట. అవును, ఆ యుగంలో ఈ యుగంలో గురువు వర్యులు మన ఆశ్రమానికి ఈ విధంగా ఇచ్చారు. ఓకే, అది కలిపేసి వీళ్ళందరూ ఆశ్రమంలో ఉంటారా? వీళ్ళు భక్తులు ఆయన వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా? ఓకే ఓకే అప్పుడు ఓకే, పడుకున్నారు. స్వామి గారు ఉండేది ఇటు. ఓకే, నమస్తే మిత్రమా. మొత్తం ఈ శ్రీ సిద్ధప్ప రాజయోగేంద్ర ఆశ్రమం చూసాం, అలాగే కాళీమాత టెంపుల్ చూసాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే మంచి కంటెంట్తో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను మిత్రమా. నా ఛానల్ నేమ్ మన యశ్వంత్. బాయ్ మిత్రమా.